హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 15 మనకు ఏపీ పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో ఎస్ఐకి ఎన్ని వేకెన్సీస్, కానిస్టేబుల్కి అండ్ మిగతా పోస్టులకి అన్నీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్ఐకి వచ్చేసరికి 418 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, లైక్ మీరు బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, ఏది చేసినా దీనికి జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. స్పెషలైజేషన్తో సంబంధం లేదు. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 క్రాస్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసరికి 1970 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్. దీంట్లో కూడా ఎనీ క్వాలిఫికేషన్ లైక్ ఎంపీసీ, బైపీసీ ఏది చేసినా పర్లేదు, మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 ఉండాలి. నెక్స్ట్ జైలు వార్డెన్లో 171 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ ఏజ్ వచ్చేసరికి 18+. ప్రతి నోటిఫికేషన్కి ఏజ్ అనేది 18+ అనేది నోటిఫికేషన్ అనేది చాలామందికి తెలియదు. సో ఈ జైలు వార్డెన్ యొక్క సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. ఐ విల్ అప్లోడ్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్. ఎఫ్ఎస్ఎల్ అనేసరికి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. దీని వేకెన్సీస్ వచ్చేసరికి 64 ఉన్నవి. అండ్ దీని క్వాలిఫికేషన్ ఎంఎస్సి కానీ, బీఎస్సీ కానీ, లైక్ పోస్ట్ని బట్టి మనకు బేస్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫిజికల్ సెక్షన్లో కావాలంటే మనం ఎంఎస్సిలో ఫిజిక్స్ చేయాలి. అండ్ కెమికల్లో కావాలంటే ఎంఎస్సిలో కెమిస్ట్రీ, అలాగా రిలేటెడ్ అయిన పోస్టులు చేయాలి. దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఫైర్ డిపార్ట్మెంట్, డ్రైవర్ ఆపరేటర్ 147 వేకెన్సీస్ ఉన్నవి. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ పైన ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్, జైలు వార్డెన్, ఎఫ్ఎస్ఎల్ ఇవన్నీ మనకు ఎస్ఎల్పిఆర్వి బోర్డు కండక్ట్ చేస్తుంది. బట్ ఈ డ్రైవర్ ఆపరేటర్ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వీటికి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మనం ఇప్పుడు కానిస్టేబుల్ వేకెన్సీ చూసినట్టయితే ఏపీలో కేవలం 1970 వేకెన్సీ మాత్రమే ఇచ్చారు. లైక్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో టోటల్ 28 డిస్టిక్స్. ఈ 28తో యావరేజ్ చేసిన ప్రతి డిస్టిక్కి 70 పోస్ట్ వస్తాయి. ఈ 70 పోస్ట్లో 33% రిజర్వేషన్ ఎవరికి, ఉమెన్స్కి. అంటే ఆల్మోస్ట్ 21 to 22 పోస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. మిగిలింది 48 పోస్ట్. మళ్ళీ దీంట్లో క్యాస్ట్ రిజర్వేషన్, మళ్ళీ హోంగార్డ్ రిజర్వేషన్. సో ఇవన్నీ చూసుకుంటే మీకు పోస్ట్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో 1970 వేకెన్సీస్ ఇన్ కానిస్టేబుల్లో అది కూడా అంటే చాలా తక్కువ. కొన్ని డిస్టిక్స్లో అసలు ఒక క్యాస్ట్కి ఒక వేకెన్సీ కూడా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ర్యాలీ చేస్తున్నారు 10,000 కావాలని. సో గవర్నమెంట్ కూడా తెలుసు ఈ వేకెన్సీస్ ఎవరికి సరిపోవని. సో విల్ సీ. నా అనలైసిస్ ప్రకారం గవర్నమెంట్ 10,000 వేకెన్సీస్ అంత కాకపోయినా మినిమం 6,000 to 7,000 అయినా ఇస్తుందని అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.